ఎవండోయ్ రోడ్డు మీద తేగలు చూసారా తెగమ్మేస్తారా? ఇలా రోడ్డు మీద తేగలు అమ్మాలంటే ఎవడన్నా లేడీస్ తర్వాత ఇంకా మనకు అవి అంటే ఇష్టం ఉండదు, లేదంటే కొనుక్కొని తినేవాడిని. మా నీళ్ళగడికి ఫోన్ పట్టుకుని వీడియో చేయడం కుదరట్లేదు, తెలియదు కదా మనోడికి. అందుకని మనం వేసుకున్నాం వీడియో తీసుకుంటే. ఇంతకీ మనం ఎక్కడికి వెళ్తున్నాం చెప్పలేదు కదా, మనం నిడదలు వెళ్తున్నాం అనమాట. చాగోలి పొంకులో పెట్రోల్ కొట్టించుకుందాం అని ఆగాను. అలా చాలా సేపటికి నిడదలు అయితే వచ్చామన్నమాట. మనం ఇది చూసినప్పుడల్లా అనిపిస్తుంది నిడదలు చాలా డెవలప్మెంట్ అవుతుందని. ప్రతి ఊరికి కూడా ఇలాంటి ఒకటి ఉండాలి. ఇంతకీ మనం బొగ్గులు తీసుకోవడానికి వచ్చామన్నమాట. ప్రతిసారి ఇలా బొగ్గుల కోసం రావాలంటే చాలా సరకు వచ్చేస్తుంది. ఒక పెద్ద బస్తా పట్టుకెళ్ళిపోతే బాగుందని పెద్ద అప్పుడప్పుడు నాకు పెద్ద పెద్ద గోన్ సంచుల్లో కనబడుతున్నాయి కదా, అలాంటి అనమాట. మా అమ్మ అయితే 13 కేజీలు బొగ్గులు అయితే తీసుకురామంది. ఈ సంచి చూడడానికి బియ్యం మూటలు కనబడుతుంది అనమాట. బియ్యం మూట బెటర్ అనిపిస్తుంది దీనికంటే, ఎందుకంటే దీని కూడా మసి అంటుకుపోతుంది కదా. అందుకని ఆకలేస్తుంది వెళ్ళేటప్పుడు ఎక్కడైనా బిర్యానీ తీసుకుంటే బాగుంటది అనిపించి రిటర్న్ వెళ్ళే టైంలో ఏం దొరకని ఓనగట్టలు ఆగిన అమృతం బిర్యానీ అంట. గిడెల్లేదారులో లెఫ్ట్ సైడ్ ఉంటది పెద్ద బిల్డింగ్ పక్కన. అంకుల్ గారు నా మీద అభిమానంతో ఏ పీసులు చెప్తే ఆ పీసులు వేస్తున్నారు. ఆ బాక్స్ వచ్చేసరికి ఒకటి 130 రూపాయలు, 2 బాక్సులు తీసుకున్నాం 260 రూపాయలు అయింది. రేటు కొంచెం ఎక్కువ అయినా సరే ఆయన మాట్లాడే మాటది చాలా బాగా నచ్చింది. బిర్యానీ ఎలా ఉంటదని టేస్ట్ చేద్దాం అనుకున్నాను. ముందు తినేటప్పుడు బాగానే ఉంది కానీ నేను ఫ్రై పీస్ ఎక్కువ తినడం వల్ల నాకు ఏం పెద్ద అనిపించలేదు. క్వాంటిటీ పరంగా అయితే వర్త్ అని చెప్పొచ్చు. ఉంటానండి అయితే.